వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు ఆరోగ్యంపై అవగాహన చర్చా వేదిక కాదు, ఒక ప్రాణాలను కాపాడే డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, అలాగే ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక కలకత్తా డాక్టర్ గురించి, దాని వెనకాల ఉన్నటువంటి దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనకి జేడి లక్ష్మీనారాయణ గారు, క్షమించాలి ఎందుకనంటే మనకి అలా అంటేనే సుపరిచితులు, ఆయన వివి లక్ష్మీనారాయణ గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మన స్టూడియోలో డాక్టర్ నందకిషోర్, గమన్ హాస్పిటల్ అధినేత, అట్లాగే మనకి సౌజన్య గారు కూడా, డాక్టర్ సౌజన్య గారు మనకి అందుబాటులో ఉన్నారు ఈరోజు ఈ యొక్క దీన్ని వివరించడానికి కోసం. సో నమస్కారం అండి డాక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు. యాక్చువల్గా ఈ ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కనుక మనం చూసుకుంటే 2022 లెక్కల ప్రకారం కనుక చూసుకుంటే 31,000 ఈ యొక్క రేప్ కేసెస్ రికార్డ్ అయినాయండి. అంటే యావరేజ్గా వచ్చేసరికి సగటున 85 రేప్ కేసులు పర్ డే ఈ యొక్క దీనికి నమోదు అయినట్లుగా వస్తుంది. అంటే ఒక గంటకి 3 రేపులు జరుగుతున్నటువంటి ఈ 78 స్వాతంత్ర దినోత్సవం గడుపుకున్నటువంటి భారతదేశంలో గంటకి 3 రేపులు అనేటటువంటిది ఎంత దైనందినమైన స్థితిలో మనం ఉన్నాము అంటారు. ఇది ఆపగలిగేటటువంటి పరిణామాలు ఉన్నాయా, లేకపోతే ఇది మనం ఇట్లాగే వదిలేస్తే ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? సో దాన్ని బట్టి వచ్చేటటువంటి యువతని ఒక తల్లిదండ్రులు ఏ విధంగా ఒక కాలేజీకి కానీ లేకపోతే ఒక ఉద్యోగం చేయడానికి వేరే ఊర్లు పంపించడానికి సాహసం చేస్తారంటారా? ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం. మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్న విషయాలు, ఎన్సీఆర్బీ ఇచ్చిన విషయాలు. కానీ ఈ విధంగా సమాజంలో ఎందుకు జరుగుతుందన్నది మనం ఆలోచించాలి. స్త్రీల పట్ల ఈ విధమైన వివక్షత, ఈ విధమైన అన్యాయాలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని చూడాలి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘటన. రామాయణం తీసుకుంటే సీతను రావణాసురుడు తీసుకెళ్ళాడు. భారతం చూసుకుంటే నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణ చేసే ప్రయత్నం చేసింది. అంటే మహిళల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా ఇప్పటి కాలనీ కావు, అవి ఎప్పటి నుంచో ఉన్నవి. సో ఆ విధమైన కలికాలంలో, కలియుగంలో ఇంకా దాని పెద్ద సంఖ్యలో మీరు చెప్పినట్టు ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం అన్యాయాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిందనీయం. అంటే ఒక సభ్య సమాజంలో ఉన్న మనం అందరం కూడా మహిళలను ఈ విధంగా ట్రీట్ చేస్తున్న ఈ సమాజం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. ముందుగా మీరు అన్నారు, మన పిల్లలను కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ పంపించాలంటే అమ్మలు భయపడుతున్నారు అన్న విషయం ఈ సంఘటనలు ఏవైతే జరిగాయో వాటి ద్వారా మీరు చెబుతున్నారు. కానీ ఈ సమాజంలో తయారవుతున్న వ్యక్తులందరూ కూడా ఒక ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళే బయట. ఎవరైతే ఈ నేరాలు చేస్తున్నారో వీరందరూ కూడా ఒక ఇంటిలో, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదివిన వ్యక్తులు వీరందరూ. మరి వీరి మీద ఎటువంటి సంస్కారము, ప్రభావము మనం చూపిస్తున్నాం అన్నది మనం ఆలోచించాల్సిన ప్రధానమైన విషయం. కాబట్టి ముఖ్యంగా ఇందులో మనం తీసుకుంటే స్త్రీలను గౌరవించే దేశం భారతదేశం. అందుకనే ఎత్ర నార్యంతు పూజిస్తే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడతారన్నది మనం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అటువంటి సందర్భాలలో మహిళలకు ఏ విధమైన గౌరవం ఇవ్వాలి అన్న దాని గురించి ప్రధానంగా అందరూ ఆలోచించాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఒక సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులు ఈ విధంగా మనం అందరం కూడా మాట్లాడుకుంటాం, ఆ తర్వాత నిరసనను ప్రదర్శిస్తాము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు ఇటువంటివి జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, చట్టాలు కఠినంగా వ్యవహరించాలి. ఇటువంటి విషయాలు మళ్ళా జరగకుండా ఉండకుండా చూడడం అన్నది అందరి బాధ్యత. ఇట్స్ ఏ కామన్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ. మీరు చూసుకుంటే 2012లో నిర్భయ కేసు జరిగింది. 2012లో చూస్తే నిర్భయ, ఆ అమ్మాయి కూడా ఒక పారామెడిక్ ఇంటర్ అమ్మాయి. ఆ అమ్మాయి బస్సులో తన మిత్రుడితో పాటు వెళుతున్నప్పుడు బస్సులో జరిగిన నిందనీయ ఘటన. ఆ తర్వాత మీరు 2019లో చూసుకుంటే దిశ సంఘటన జరిగింది మనకు హైదరాబాద్. ఆ తర్వాత ఈ రోజు అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ సంఘటన. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానంగా వెలుగులోకి వచ్చిన సంఘటనలు, ఈ విధంగా అతి ఘోరంగా చేయబడిన నేరాలు. సో వీటన్నిటినీ కూడా సభ్య సమాజం ఖండించాలి. కానీ మీరు చూసుకుంటే నిర్భయ సంఘటన 2012లో జరిగితే అందులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిని
2020 సంవత్సరంలో ఉరి తీయడం జరిగింది. అంటే 8 సంవత్సరాల తరువాత వారికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అంటే ఏమవుతుందంటే ఇటువంటి సంఘటనలో కూడా ఫైనల్ గా వాళ్ళకు శిక్ష పడడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది అన్నది కూడా మనం అందరం కూడా గమనించాం. అంటే ఎటువంటి మార్పులు తీసుకుంటే మంచిది అంటారు సార్? అంటే మీకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, ముంబైలో వర్క్ చేశారు, అంటే కల్చర్ అవనివ్వండి, లేకపోతే మనం ఎటువంటి మార్పుల్ని కనుక మన సిస్టంలో తీసుకుని వస్తే మీరు అన్నట్లు ఈ యొక్క అరాచకాలను అరికట్టగలుగుతూ ఉంటారు. మొన్న జరిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో భారతీయ న్యాయ సంహిత అని, ఇంతకుముందు ఐపీసీ అన్నది ఇప్పుడు దాన్ని భారతీయ న్యాయ సంహిత అని కొత్త చట్టం తీసుకురావడం. అందులో మహిళల మీద జరుగుతున్న నేరాలు, అత్యాచారాల గురించి ఒక సపరేట్ చాప్టర్ అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక మారుతున్న సమాజాన్ని బట్టి శిక్షలు ఏ విధంగా విధించాలన్నది కూడా అందులో ఉంది. అందులో హ్యాంగింగ్, డెత్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఏంటంటే నేరాలు జరిగిన వెంటనే త్వరితగతిన వాటిలో శిక్షలు పడితే ఏంటంటే సమాజం మీద దాని ప్రభావం. అలా కాకుండా సంవత్సరాల తరబడి ఈ కేసులు నడుస్తుంటే ఏమవుతుందంటే సమాజంలో కూడా ఏదైతే భయం కావాలో, ఏదైతే ఆ విధంగా చట్టానికి మనం అతిక్రమిస్తే మనకి ఏమవుతుందన్నది వాళ్ళ మీద ఉదాహరణతో సహా మనం కనుక చూపించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివి చేసే ప్రవృత్తి కానీ ఆలోచనలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ మీద ప్రభావం కలుగజేస్తుంది. అదే మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చూసుకుంటే, అరబ్ కంట్రీస్ లో చాలా వాటిలలో మహిళలను చేస్తే వాళ్ళను డైరెక్ట్ గా అన్యాయాలు చేస్తే వాళ్ళను వీధుల్లో నిలబెట్టి వాళ్ళ మీద స్టోనింగ్ టు డెత్ అన్న పనిష్మెంట్ కూడా అందరూ చూస్తుండగా వారిని రాళ్లతో కొట్టి చంపే శిక్షలు ఉన్నాయి సార్. అటువంటి శిక్షలు మన భారతదేశంలో రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? అంటే అటువంటి శిక్షలు రాకుండా చూసుకుంటూ ఇటువంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద. అదే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి నిర్భయ జరిగింది. నిర్భయ జరిగినప్పటికీ కూడా దిశ ఆగలేదు. నిర్భయ కేసులో వాళ్ళకి నిందితులకి శిక్ష పడింది. అలాగే దిశ కేసులో మనకి ఎన్కౌంటర్ అయ్యింది. అయినప్పటికీ కూడా వీళ్ళు తెగబడి ఇంకా చేస్తున్నారు, ఇటువంటి అత్యాచారాలను చేస్తున్నారు, గంటకు 3 జరుగుతున్నాయి అని అంటే అటువంటి శిక్షలను గనక మన భారతదేశంలో గనక ఇంప్లిమెంట్ చెయ్యకపోతే ఇది ఇంకా ఏ పరిణామాన్ని దారితీస్తుందో ఎవరికీ తెలియట్లేదు. అందుకని అది ఒక భాగము. తర్వాత జరుగుతున్న నేరాలకు త్వరగా శిక్షలు విధించడం అన్నది కూడా మనం ఆలోచించాలి. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఆ తర్వాత ఏంటంటే చట్టంలో ఎలా ఉంటుందంటే ఎవరి మీదైతే అన్యాయం చేయబడుతుందో వారే ప్రూవ్ చేయాలి కోర్టులో, మా మీద ఈ విధంగా జరిగింది అన్నది. దీన్ని బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ అంటాం. అంటే ఎవరైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుంటే ఈ కేసులో స్టేట్ ప్రూవ్ చేయాలి ఆ విధంగా అమ్మాయి మీద అన్యాయం జరిగింది. కానీ అదే మీరు కొన్ని చట్టాలు తీసుకుంటే మేము ఇది చెయ్యలేదు అని నేరస్తులు ప్రూవ్ చేసుకోవాలి. దీన్ని బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసుకుంటే అందులో వాళ్ళు నిరూపించుకోవాలి మేము చేయలేదు. కాబట్టి ఇటువంటి మార్పులు కూడా రావాలి. ఇటువంటి మార్పులు కూడా మనం తీసుకురావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి త్వరలో. అంటే ఇప్పుడు మీరు దిశ చట్టం అన్నది ఆంధ్రప్రదేశ్ లో చేశారు, అది ఫైనల్ గా ప్రెసిడెన్షియల్ అసెంట్ రాలేదు. దానిలో ఏం చేశారంటే ఇన్వెస్టిగేషన్ అన్నది 14 రోజుల్లో ముగించాలి. ఆ తర్వాత శిక్ష అన్నది ఇంకొక 3 వారాల్లో పూర్తి చేయాలి. అంటే ఇటువంటిది ఏదైనా చెయ్యాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళని త్వరితగతిన అంటే ఒక నెల 15 రోజుల లోపల వారి మీద మొత్తం ట్రయల్ ముగించి వారికి శిక్షలు నిర్ధారించాలన్నది కూడా దిశ చట్టంలో చేయబడిన అంశం. కాబట్టి ఇటువంటి త్వరితగతిన ఉండే చట్టాలు, చట్టంలో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లో మార్పులు, తరువాత వచ్చేసి బేసిక్ గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా మార్కులు, ర్యాంకులు ఇవే మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక విద్యార్థి ఆలోచన విధానంలో మనం మార్పులు తీసుకొస్తున్నామా అన్న దాని గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చేసే ఈ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకున్న వాళ్ళే, ఏదో ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇంటిలో ఏ విధమైన సంస్కారం మనం పిల్లలకు నేర్పిస్తున్నాం అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. తర్వాత వచ్చేసి ముఖ్యంగా అబ్బాయిలకి అమ్మాయిలకు పెంపుదలలో కూడా అనేక మార్పులు తర్వాత వ్యత్యాసం చూపిస్తుంటాం. అబ్బాయిలు ఏం చేసినా నడుస్తుంది, అమ్మాయిలకే మనం జాగ్రత్తలు చెబుతుంటాం. జాగ్రత్తగా ఉండమ్మా, ఇలాగుండమ్మా, అలాగా ఉండమ్మా. అంటే నేనేమంటానంటే ముందు మార్గంలో తీసుకురావాల్సింది అబ్బాయిలు. వారిని సరి అయిన మార్గంలో పెట్టి స్త్రీలకు అందరికీ గౌరవించే విధంగా అమ్మా నాన్నలు వాళ్ళకి నేర్పించాలి. ఈ క్లాసుల్లో కూడా ఈ విధంగా నేర్పించాలి.
అటువంటి సభ్య సమాజాన్ని తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కఠినమైన చట్టాలు అవసరం లేకుండా చేయాల్సిన పని మన భారతదేశంలో చేయగలగాలి. ఎందుకంటే విశిష్టమైన సంస్కృతి సంస్కారాలు ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఆ విధంగా అందరూ పూనుకుంటే, అంటే ఇల్లు, బడి, గుడి, ఈ మూడు గనక సంఘటితంగా పని చేయగలిగితే ఏమవుతుందంటే మనిషి ఆలోచన విధానాల్లోనూ తన ప్రవర్తనలోనూ మార్పులు తీసుకొస్తాయి. దానితో పాటు పోలీసు వ్యవస్థలో ట్రైనింగ్, ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో త్వరితగతిన కేసుల పరిష్కారం, ఇవన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ విధమైన సంఘటనలు జరగకుండా మనం కాపాడుకోవాలి. ఇవి గనక ఆపకుంటే తర్వాత వచ్చేసి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సందర్భంలో ఏం కావాలంటే అది చూసే అవకాశం ఇప్పుడు దొరుకుతుంది. అవునండి. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో మీరు ఎప్పుడో మొన్న ఎవరో చూపించారు నాకు, అంటే వాళ్ళు మనకున్న సత్సంబంధాల నుంచి కూడా దాన్ని సంబంధాలుగా మార్చడానికి ఎవరికంటే ఏమైనా చేయొచ్చు, ఏ వీడియో అయినా చూడొచ్చు అన్నది ధోరణిలో రావడం వల్ల పిల్లలు ఏం చూస్తున్నారన్న దాని మీద కూడా నియంత్రణ లేకుండా పోతుంది. మొన్న ముత్సుమర్రి అనే గ్రామంలో నంద్యాల దగ్గర ఒక 8 ఏళ్ల అమ్మాయి మీద జరిగిన అత్యాచారంలో చేసిన వాళ్ళు మెజారిటీ మైనర్స్. నిర్భయ కేసులో కూడా ఒక మైనర్ ఉన్నారు. తర్వాత దిశ కేసులో చూసుకున్నా కూడా అందులో 2 మైనర్స్. కాబట్టి ఈ విధంగా ఈ చిరుప్రాయంలోనే ఈ విధమైన ప్రభావం ఎలా చూపిస్తుంది అన్నది కూడా మనం ఆలోచించి దాని మీద స్ట్రిక్ట్ గా చూసుకోవాలి. యూట్యూబ్ లో వస్తున్న వీడియోలు కానీ, తర్వాత మనకు సినిమాల్లో చూపిస్తున్న సంఘటనలు కానీ, అందులో మాట్లాడుతున్న డైలాగులు కానీ, వీటన్నిటి మీద మనం చూడకపోతే ఏమవుతుందంటే ఇదొక కేసుగా మనం చూస్తే ఏమవుతుందంటే అది సిబిఐ వచ్చింది, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, వాళ్ళని పట్టుకుంటుంది, కోర్టుకు తీసుకెళ్తుంది, ఇక్కడికే ఉంటుంది. కానీ ఇటువంటి ప్రవర్తనను మార్చే విధానాలు కూడా మనం ఆలోచించాలి. మీరు చెప్పేదానిలో నేను చెప్తాను. అదే మీరు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే అంటే మెజారిటీ ఆఫ్ ది ఈ యొక్క బాధ్యత అనేటటువంటిది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల అవనివ్వండి, మగపిల్లవాడు అవనివ్వండి, వాడి యొక్క సాంప్రదాయం అవనివ్వండి, సంస్కృతి అవనివ్వండి, ఇంటిలో మొదటి గురువు తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మంచి విషయాల మీద మాత్రమే ఈ యొక్క వాళ్ళు బయట నడుచుకునే విధానం అనేటువంటి ఉంటుందని అంటున్నారు. అలాగే మనతో పాటు నందకిషోర్ గారు మళ్ళీ వస్తానండి. జేడి లక్ష్మణ్ గారు, మన డాక్టర్ నందకిషోర్ గారు డాక్టర్తో పాటు ఆయన ఒక ఆడపిల్లకి తండ్రి కూడా. అంటే ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు వాళ్ళ హృదయం కలిచివేత అయిపోయి అతలాకుతలం అయిపోయి నిన్న రాత్రి ఆయన ఫోన్ చేసి ఆ బాధలో నాకు అనిపించింది నిజంగా ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి, వీటికి ఈ యొక్క చరమగీతం అనేటువంటిది పాడకపోతే ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది అన్న విషయాల్లో డాక్టర్ గారు యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ డాక్టర్గా మీరు ఈ కేసులో ఎటువంటి జస్టిస్ని కోరుకుంటున్నారు? ఎందుకనంటే ఇప్పుడు ఓపీస్ ఆప్ చేసామండి, మేము ఎమర్జెన్సీ ఒకటే చూస్తున్నాము, మీ డాక్టర్లందరూ ఒక్కసారిగా ఏకమైపోయి మాకు జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అనే స్టేట్మెంట్స్తో కొన్ని లక్షల మంది డాక్టర్లు బయటకు వచ్చి మాకు జస్టిస్ కావాలి ఈ విషయంలో అని అడుగుతున్నారు. మీరు ఎటువంటి జస్టిస్ని కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా చూస్తూ పెరిగిన వివి లక్ష్మీనారాయణ గారు ముంబై కమిషనర్గా ఉండగా ఎంతోమంది తీవ్రవాదులతోటి చూసిన, అండర్ గ్రౌండ్ మాఫియాతోటి డీల్ చేసిన, చట్టాన్ని భగవద్గీతలాగా భావించి దాని అనుగుణంగా చర్యలు తీసుకున్న అద్భుతమైన ఆఫీసర్ ఆయన కూడా ఈరోజు స్టోన్ టు డెత్ అనేది మాట్లాడారంటే నాలాగా ఇంకా వయసులో కుర్రోళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఒక అద్భుతం ఏంటంటే సార్, చలాకగా తిరుగుతున్న ఆడపిల్లలు పెళ్ళవగానే అద్భుతంగా మాతృమూర్తులుగా మారిపోతారు. అలాగే చెచ్చరబిడుగులుగా ఉన్న కుర్రోళ్ళు ఆడపిల్ల పుడితేనే కొంచెం నెమ్మదిగా అవుతారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. అయితే 6 నెలల పాప, 8 ఏళ్ల పాపలో ప్రధానంగా ఈ రేపులు అన్నది 18 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో 45-48% అయితే 30 పై నుంచి 70 దాకా 80 దాకా అసలు అర్థం లేకుండా ఉన్నది ఒక 10 ఏళ్ల లోపు పిల్లల మీద 10%. అంటే ఇది చాలా బాధగా ఉన్నదండి. 2 ఇప్పుడు కలకత్తాలో కేసు కూడా ఏంటంటే రేపు జరిగింది, మర్డర్ జరిగింది అన్నది ఒకవైపు అయితే క్షమించాలి, దాని మీద కళ్ళల్లోంచి రక్తం రావటం, ముక్కులోంచి రక్తం రావటం, కాలర్ బోన్ సిరిగిపోవడం, రిబ్ బోన్ సిరిగిపోవడం, ఒక్క అంగుళం కూడా. అంటే నేను అంతకు మించి క్షమించాలి, మీరు అంతకు మించి నేను వివరంగా చెప్పలేనండి. దాని మీద పూర్తి సమాచారం నాకు ఉన్నది. కెమెరా ముందు చెప్పే పరిస్థితుల్లో లేము. భాష కూడా నేను ఆచితూచి మాట్లాడుకోవాలన్న నిర్ణయం మీద ఉన్నాను కనుక ఇది ఈ స్టోన్ టు డెత్ ఉండాలా, ఇంకొకటి ఉండాలా అన్నది ఇప్పటికిప్పుడు ఎమోషనల్ రెస్పాన్స్ కాకుండా
సమాజం అంతా రేషనల్ రెస్పాన్స్ ఇచ్చేది, కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండే రకంగా చూడాలండి. ఇందులో నేను అనుకునేది అయితే 4 ప్రధానమైన భాగాల్లో ఉన్నది. మొట్టమొదటిది ఇమ్మీడియట్గా పనిష్మెంట్ అవ్వడం. మనకి చాలా అద్భుతమైన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఫోరెన్సిక్ మెడిసిన్ ఉన్నది, జెనెటిక్స్లో ఉన్నారు, ఐటీ ఉన్నాయి, స్నిఫర్ డాగ్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన వ్యవస్థలు ఉన్నాయి, చాలా బలమైన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇవన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతూ ఉంటే దాని మీద చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఒకటి ఉన్నదండి. ఈ ఒక్క చోటనో ఒక్క రాష్ట్రమనో నేను మాట్లాడట్లేదు, కానీ ఇది ఇప్పుడు దిస్ ఈజ్ హై టైమ్ ఫర్ దట్. నెంబర్ 1. నెంబర్ 2, చాలా సంస్కారవంతమైన విద్య, నైతిక విలువలతో కూడిన కుటుంబం, అలాగే చాలా సమర్థవంతమైన చట్టాలని ఇంప్లిమెంట్ చేయగలిగిన వ్యవస్థలు మనకి, అంతకుతో పాటు సాంకేతికతని సమర్థవంతంగా వినియోగించుకోవటం. ఈ 4నండి. సంస్కారవంతమైన విద్య, నైతిక విలువలతో కూడిన కుటుంబం, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన వ్యవస్థల బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. ఈ 3 కలిస్తేనే మనకి సమాజం ఇలాంటి సమస్యల నుంచి సమర్థవంతంగా పిల్లల్ని కాపాడగలిగే విధంగా మారుతుందనేది నా అభిప్రాయం. దీంతోపాటు ఈ గవర్నమెంట్లో కానీ సొసైటీల్లో కానీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ రాకపోవటం. మీరు 2 ఆడపిల్లల తండ్రిగా ఉన్న నన్ను అడిగారు కనుక నేనేం చెప్తానంటే, అదే రామాయణంలో నుంచి ఇంకొక మంచి ఉదాహరణ ఉన్నది సార్ నా పిల్లలకి. ఈ మోసం చేయడం అనేది ఆడపిల్లల్ని 4 రకాలుగా జరుగుతూ ఉంటుంది సార్. మొట్టమొదటిది కళ్ళని మోసం చేస్తారు. సీతమ్మకి బంగారు జింకని చూపించారు. కళ్ళని మోసం చేయడం ఎలా జరుగుతుందంటే, ఖరీదైన వస్తువులు గిఫ్ట్గా ఇవ్వటం, బాగా దగదగలాడే బట్టలు వేసుకోవడం, లేదంటే ఇంకొకటి ఎక్కడో ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళడం, ముందు కళ్ళకి మోసం చేసే విధానం జరుగుతుంది. ఆ తర్వాత చెవుల్ని మోసం చేస్తారండి. అన్ని అబద్ధాలు చెప్తారు, మాయ మాటలు చెప్తూ ఉంటారు. ఇది చెవులను మోసం చేసే విధానం జరుగుతుంది. వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్తారు, వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులను తిడతా ఉంటారు. వీళ్ళు ఎదురుగుండా వీళ్ళకి ఎలా అంటే అన్ని అబద్ధాలే, కానీ చెవుల్ని మోసం చేయడం, ఖచ్చితంగా చెవుల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుందండి. కళ్ళు చెవులు అయిపోయిన తర్వాత మీ మనసుని మోసం చేస్తారు. మనసుని మోసం చేయడం ఎలా జరుగుతుంది అంటే, మీరు అస్సలు ఊహించని రీతిలో వస్తారు. మళ్ళీ సీతమ్మ ఎగ్జాంపులే మనం తీసుకుంటే, నా లేదు సార్, ఆకలితోటి చచ్చిపోవడానికి, ఒక అరగంటలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న భిక్షకుడి రూపంలో వచ్చి ఇంటి ముందు నుంచుని అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టి అన్నది వస్తుంటే, ఆ వ్యక్తి వచ్చి ఎత్తుకుపోతాడు. ఇటు రాకాసులు రారాజాన్ని ఊహించటం ఆ తల్లికి అసాధ్యం, గుర్తించడం అసాధ్యం. అంటే మీరు ఊహించని రీతిలో ఉంటారు. కళ్ళను మోసం చేస్తారు, చెవులను మోసం చేస్తారు, మనసుని మోసం చేస్తారు. ఆ తర్వాత 7 సముద్రాలు అవతలు పెట్టాము, ఎవరు రాలేడులే అని ధైర్యాన్ని తీస్తారు. ఈ 4 ఉంటాయి అన్నది మనకి పిల్లలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థని మోడర్న్ ఫామ్స్లో ఎలా వస్తున్నాయి అనేది అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరికీ ఉంది, మీడియా తరపున మీకు కూడా ఉంది. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, సార్ ఏమంటారంటే బాధ్యత అనేటటువంటిది మీరు చెప్పినట్టుగా మనం పిల్లలకి, మీరు కళ్ళ ద్వారా అవనివ్వండి, చెవుల ద్వారా అవనివ్వండి, మనసు ద్వారా అవనివ్వండి, అంటే మోసపోవడానికి మనం మనిషి ఉన్నంత వరకు మోసగాళ్ళు తయారవుతూనే ఉంటారు. అంటే ఈ బాధ్యతలో ఇప్పుడు ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్య గారు, అంటే సార్ చెప్పిన ప్రకారం ఒక ఆడపిల్లను మనం బయటికి పంపించేటప్పుడు మనకు తెలిసిపోయింది సొసైటీలో, ఈవెన్ 78 మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేడుకలు జరుపుకుని మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, గంటకు 3 జరుగుతున్నాయి. అంటే డాక్టర్ గారు నందకిషోర్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే కనులకు తగ్గట్టుగా వినడానికి, మనసుకు తగ్గట్టుగా దగ్గర అవ్వడానికి మాట్లాడే మాటలను బట్టే ఈ ఆడపిల్లలు అనేటువంటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలా అట్రాక్ట్ అవ్వకూడదు అని ఒక మదర్గా ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తే కనుక ఆడపిల్లకి ఎటువంటి, అంటే మంచి చెట్లు చెప్పాల్సిన బాధ్యత ఎక్కువ తండ్రి మీద కంటే తల్లి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు తండ్రితో చెప్పుకోలేటటువంటివి ఉంటాయి, తల్లితో చెప్పుకునేవి ఉంటాయి ఆడపిల్లలు. అటువంటప్పుడు ఒక తల్లిగా మనం ఆడపిల్లలకి ఏ విధంగా గైడ్ చేస్తే బాగుంటుందంటారు? నమస్తే సార్. ముందుగా ఇటువంటి ఒక సిట్యుయేషన్ గురించి మాట్లాడటానికి ఈనాడు అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. మీరు ఆడపిల్ల బయటికి వెళ్తే ఏం చెప్పాలన్నారు, 2 నెలల పాపకి 6 నెలల పాపకి ఏం చెప్పమంటారు? బయటికి రాని, మీరు చెప్పిన స్టాట్స్ అన్నీ బయటికి వచ్చినాయి, బహిర్గతమైనవి. బహిర్గతం కానీ డొమెస్టిక్
సెక్షువల్ వైలేషన్ అన్నది ఎంత జరుగుతుందో దే ఆర్ ఆల్ అన్డిస్క్లోజ్ థింగ్స్. సో ఆడపిల్లలకి చెప్పుకోవటం కాదండి, ఈ సమస్య అన్నది చాలా వేళ్ళు పోయింది, మనకు కనీసం తెలియని కూడా తెలియదు ఎంత దూరం వెళ్ళిందనేది. రెండవది, మనం విజువల్ మీడియా వచ్చిన తర్వాత అంటున్నారు, కానీ విజువల్ మీడియా రాకముందు జరుగుతుంది అంతా ఇంత బహిర్గతంగా రిపోర్టెడ్ ఉండేది కాదు. కనీసం ఇవాళ జరిగింది ఏంటంటే, విక్టిమ్ అవ్వటం అన్నది పాపం కాదు. అంతకుముందు ఎవరినైనా ఆడపిల్లని ఇలాగ సెక్షువల్ వైలేట్ చేస్తే తల్లిదండ్రులు ఎందుకమ్మా మన ఇంట్లో మనం నోరు మూసుకుందాం అంటారు. బహిర్గతమైనవి మీకు దాదాపు చాలా 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 తక్కువ. ఒకవేళ బయటికి చెప్పినా అప్పుడు కూడా ఆ ఊరి పెద్దలందరూ కూర్చొని విక్టిమ్ని పీనలైజ్ చేస్తారు, 4 డబ్బులు ఇచ్చి నోరు మూపిస్తారు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఈ ఇప్పుడు జరిగేటటువంటి 31,000 కేసుల కంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ ఉన్నాయంట. ఆల్వేస్ అప్పుడు ఇప్పుడు కాకపోతే ఈనాడు బహిర్గతమవుతున్నాయి అంతే. అయితే ఈనాడు దానికి తోడు పర్వర్షన్ కూడా పతాక స్థాయికి చేరింది. పర్వర్షన్ పతాక స్థాయికి చేరటానికి మాత్రం ఈ విజువల్ మీడియా మాత్రం కారణం. అది ఖచ్చితంగా దాని కంట్రిబ్యూషన్ చేసింది. స్త్రీలని పూజించే భారత భూమి అనుకోవటం ఈనాడు కేవలం లిప్ సర్వీస్. ఈనాడు కాదు, ఏనాటి నుంచో మనం ద్రౌపది అనుకున్నా, సీత అనుకున్నా, ఇట్స్ జస్ట్ లిప్ సర్వీస్. ఆ తర్వాత జరిగేదంతా కేవలం పాపులరైజ్ అయిన ఇష్యూస్, పాపులరైజ్ అయిన ఇన్సిడెంట్స్ మీదే. ఇవాళ మేము చేస్తుంది కూడా నీ జర్క్ రియాక్షనే. అది పాపులరైజ్ కాని వాటికి అడ్రస్ చేయటానికి మనం తీసుకుంటున్న చర్యలు శూన్యం, ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ నంబర్. ఆ తర్వాత మన జ్యుడిషియరీ సార్ చెప్పినట్లు, పెద్దవారు లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్లు, అసలు జ్యుడిషియరీ ఎక్కడ? జ్యుడిషియరీ డిలే అయితే ఎవిడెన్సెస్ తారుమారవ్వటం, మీకు ఉండే మొత్తం స్టేట్ లీగల్ అఫైర్స్, ఐ డోంట్ నో, స్టేట్ లా దగ్గర ఉండి ఇవాళ కేసు మాత్రం జాగ్రత్తగా ఎవిడెన్సెస్ తారుమార్చడంలో ఎంత సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అన్యాయం ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ జరిగితే రెస్పాండ్ అవ్వాల్సింది స్టేట్ లా. ద హెల్త్ మినిస్టర్, ద హోమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్ ఎవరైతే షీ హర్సెల్ఫ్, ఆవిడే ఒక స్త్రీని ఇంత బ్రూటల్గా బయటకు వచ్చిన వాటిలో మనకు తెలియనివి ఎన్నున్నాయో అని మనం ఒక పక్క బాధపడుతుంటే, బహిర్గతంగా అందరికంటే ముందు కనిపిస్తున్న దాన్ని అంత బ్లేటెంట్గా, విచ్చలవిడిగా, కనీసం మనస్సాక్షి అన్నది లేకుండా తారుమారు చేసి ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ మన లా మేకర్స్లో, పాలసీ మేకర్స్లోనే ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటే పాలసీస్ ఎక్కడి నుంచి వస్తాయి? పాలసీస్ రావడం అన్నది నాకైతే, సార్ కూడా చెప్పేది ఏమంటారంటే పాలసీని స్ట్రెంథెన్ చేయాలి. పాలసీస్ రావండి, ఇది క్రోనీ క్యాపిటలిస్టిక్ మార్కెట్. క్యాపిటలిస్ట్ వాళ్ళ బలాన్ని పెంచుకోవటానికి ప్రజాస్వామ్యం అండి, రాజరికాలు పోయినాయి, రాచరికాలు పేరుకైపోయినాయి. ఇవాళ వైట్ ఫ్యూడల్ లార్డ్స్ పోయి బ్రౌన్ ఫ్యూడల్ లార్డ్స్ వచ్చిన ఏకైక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ వ్యవస్థ మనది. ఆనాడు పోలీసులు ఎలా అయితే ఫ్యూడల్ లార్డ్స్కి పనిచేశారో, ఈనాడు ఇవాళ కోల్కతా కేస్ ఇస్ అ ప్రూఫ్. నథింగ్ చేంజ్, ఏది మారలేదు. పోలీస్ వ్యవస్థని కూడా గుప్పిట్లో ఉంచుకొని బయటకు వచ్చిన 1-2 కేసులను కూడా పూర్తిగా అసలు దానికి ఎటువంటి న్యాయం జరగకుండా, ఒక పాలసీ రాకుండా, పైగా విచిత్రంగా ఎవరైతే దానికి సొల్యూషన్ ఇవ్వాలో ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ధర్నా చేస్తే, మగవారేంటండి ఇక్కడ రేప్ చేసింది? మా సీఎం, మా హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టరు, ఎవరైతే ఆడవారో వాళ్ళు కూడా రేప్ చేశారు. అంతే కదా మరి. ఎవరైతే కనుక ఒక ఇతనికి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ పనిషబుల్. ఆవిడది రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి దానికి జస్టిస్ చేయాల్సిన ఆవిడ బయటికి వచ్చి ఆవిడ ధర్నా చేయటం ఏంటి? దాన్ని మనం అందరం మీడియాలో దాన్ని ప్రమోట్ చేసి ఆవిడ ఏదో జనానికి సపోర్ట్ చేస్తుందంటే ఏంటి? ఇట్లాంటి పరిస్థితుల్లో నాకైతే ఆనెస్ట్గా మార్పు ఉంటుందని నేను ఆశించట్లేదు. నాది ఇట్ కెన్ బి పెసిమిజం. ఈ పెసిమిజంకి రూట్స్ ఇవాళ కాదు, మాకు చాలా. ఈ కేసులో ఎటువంటి జస్టిస్ కోరుకుంటున్నారు మీరు? సార్, నేను మెడికల్ గ్రాడ్యుయేట్నే, నేను కాలేజ్లో చదివాను. ఆనాడు మాకు ప్రొఫెసర్స్ పనిష్ చేయాలంటే మా పనిష్మెంట్ ఏంటో తెలుసా? నైట్ డ్యూటీలో డ్యూటీ డాక్టర్స్ రూమ్లో పడుకోవటం. ఆ డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఎలా ఉంటుందో తెలుసా?
ఒక పీచు సోఫాలో నుంచి కొబ్బరి పీచు వచ్చేసి దాని నిండా కాండోమ్ స్టఫ్ అయి ఉంటాయి. మంచం ఉంటుంది, ఆ మంచం నిండా స్టెయిన్స్ ఉంటాయి. వాష్రూమ్ ఉంటుంది, అందులో నీరు పనిచేయకపోగా మొత్తం ఫిల్డ్ కాండోమ్స్ ఉంటాయి. అది మాకు పనిష్మెంట్ ఏరియా. ఇవాళ మాట్లాడుతున్నారేంటి? నేను చదివిన 97లో, 97 నుంచి ఈనాటి వరకు వచ్చిన మార్పు లేదు. ఆ పాప సెమినార్ రూమ్లో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? 36 గంటల డ్యూటీ చేస్తున్న ఒక డాక్టరు సెమినార్ రూమ్లో ఎందుకు పడుకున్నారు? మరి 95లో మీకు ఇటువంటి పరిస్థితులు చూశారు అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క డాక్టర్కి అప్పుడున్న పరిస్థితులు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు, మారట్లేదు అని తెలుసు. ఇప్పుడు ఈ యొక్క విషయంలో మాత్రమే ఎందుకు డాక్టర్స్ అందరూ ఏకమవుతున్నారు? అప్పుడు కూడా ఉండాలి కదా, మీకు జస్టిఫికేషన్, మాకు జస్టిస్ కావాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు వీవర్ ఆల్ ఎట్లా అంటే ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్. మేము ఇంత కష్టపడి కుక్క చాకరీ చేసి మెడికల్ సీట్లు తెచ్చుకొని చదువుకుంటుంటే మా ప్రొఫెసర్కి మేము ఒక కంప్లైంట్ ఇచ్చామంటే మేము ముందుకు అడిగేస్తామో లేదో తెలియని పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. 36 గంటల డ్యూటీ ఏ డిపార్ట్మెంట్లో ఏ వర్టికల్లో ఉందో చూపించండి, మెడికల్ ఫీల్డ్ తప్ప. ఈ దేశంలోనే ఉంటుంది అది. ఇంతకంటే ఒక్కసారి మన అడ్వకేట్ రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మేడం, ఇప్పుడు కొన్ని వాస్తవాలు మనకి సౌజన్య గారు చెప్పారు. అప్పట్లో జరిగేటటువంటి అరాచక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అవే కొనసాగుతూ ఉన్నాయి. అంటే 1995 నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితుల్లో ఉంది అని అంటే న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తే గనక దీని యొక్క సంఖ్యను మనం తగ్గించగలుగుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ ప్రాణాలు పోసే డాక్టర్లకే రక్షణ లేనటువంటి ఈ దేశంలో ఇంకా ఒక సామాన్యులకి ఎటువంటి మానరక్షణ, ప్రాణరక్షణ అనేటువంటి ఉంటుందంటారు. అంటే న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది? ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థ ఎంతవరకు వీటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది? లేదు అంటే కనుక ఎటువంటి న్యాయ వ్యవస్థలోకి వచ్చేటటువంటి కొత్త మార్పులను కనుక తీసుకురావాలి, ఇటువంటి మార్పులను తీసుకొస్తే గనక ఈ యొక్క పరిష్కారం అనేటువంటి జరుగుద్దని అని చెప్పగలుగుతారు? సార్, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తల్లిదండ్రుల పెంపక విధానం, పెంచే తీరు, మగవాళ్ళకి ఆడపిల్లలకి ఇచ్చే ఈక్వల్ రైట్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్. మేము చదువుకునేటప్పుడు నాది 2005లో డిగ్రీ అయిపోయింది సార్. మా నాన్నగారు మా తమ్ముడిని ప్రైవేట్ కాలేజీలో వేశారు, నన్ను గవర్నమెంట్ కాలేజీలో వేశారు. నన్ను లేడీస్ బస్సులో కాలేజీకి పంపించారు. లేడీస్ బస్సు రాకపోతే కాలేజీకి అక్కర్లేదులేమ్మా, ఊరు విజయవాడలో ఉన్నాం, ఇక్కడ రక్షణ ఉండదు, ఏదైనా జరిగితే ఇబ్బంది పడతామంటూ మానిపించేసేవారు. 2005లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. రిజల్ట్స్ కూడా రాకుండా ఉండే టైంలో అప్పటికప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఆయన నాకు చెప్పిన ఒకే ఒక్క మాట, ఎక్కువ కాలం ఆడపిల్లల్ని రక్షించలేమమ్మా, ఏదన్నా జరిగితే మేమేదైనా చేసుకోవాల్సి వచ్చింది అనే మాట చెప్పి ఆ పెళ్లి చేశారు సార్. ఏమాత్రం మాట్లాడకుండా నేను నా చదువు, నా పర్సంటేజ్, నా కెరియర్ అంతా పక్కన పెట్టి ఆయన చెప్పినట్టు ఎవరిని చూపిస్తే వారితో తాళి కట్టించుకొని ఉన్న పరిస్థితి సార్. తర్వాత నాతో పాటు చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ పిల్లల్ని MBA చేయించారు, తర్వాత MSc చేయించారు. ఆ జరుగుతున్న మూమెంట్ లో ఆయిషా మీరా హత్య కేసు జరిగింది సార్. సార్కి JD లక్ష్మీనారాయణ గారికి కూడా బాగా తెలిసిన కేసు అది. ఆయిషా మీరా హత్య కేసు మా విజయవాడలోనే, మా హాస్టల్స్ పరిధిలోనే జరిగిన ఘటన. జరగదని నేను చెప్పను సార్, అన్ని చోట్ల జరుగుతాయి. కానీ సరైన నేరగాడిని పట్టుకోకుండా నేరగాళ్లు ఎమ్మెల్యే కొడుకులు, సీఎం తొత్తులైతే కాచి కాపాడే ప్రభుత్వాల మూమెంట్లు సార్. ఇప్పుడు వెంటనే అందరూ పేరెంట్స్ అరే రజనీకి చూడు చక్కగా పెళ్లి చేసాం, అప్పుడే 2005లో పెళ్ళైంది, 2006లో ఒక మంచి ఆడబిడ్డని కనింది, చక్కగా ఫ్యామిలీ లైఫ్ లో ఉంది, మా పిల్లలేమో కాదు అనుకుంటూ చదివించి హాస్టల్లో వేసాం, కళ్ళ ముందు ఆయిషా మీరాని అతి బ్రూటల్ గా మర్డర్ చేశారు. మరి ఇక మనం చేసేది తప్పు. రజనీ గారు వాళ్ళ అమ్మా నాన్నగారు చేసిందే కరెక్ట్. మనం కూడా మన పిల్లలకి చదువు ఆపేసి పెళ్లి చేయాలని, నాతో పాటు చదువుకొని ఒక మంచి కెరియర్ లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఆడపిల్లలకి ఆ టైంలో పెళ్లిళ్ళు చేసి పడేశారు సార్. ఆ రోజు మా కుటుంబంలో తల్లిదండ్రులకు పెద్ద రోల్ మోడల్ అనిపించారు. పెందలాడే బాధ్యతలు దించుకున్నాం. ఎందుకంటే బిడ్డకి ఆ అన్యాయం జరిగితే కొంతమంది రోడ్డు మీదకి వచ్చి అడగగలుగుతున్నారు, కానీ కొంతమంది తల్లిదండ్రులు సూసైడ్ చేసేసుకుంటారు సార్. ఇవేందో ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ, లక్ష్మీనారాయణ గారితో సహా, నాతో సహా అందరూ ఆడపిల్లల తల్లిదండ్రులు బయటికి చెప్పలేరు సార్. ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సార్. బ్రాహ్మణుల కుటుంబం, నా కళ్ళతో చూశాను. ఆ కుటుంబంలో తండ్రి ఊర్లో లేడు, తల్లి 2 బిడ్డలు పెట్టుకొని దొంగతనం ఘటన జరిగి ఇల్లంతా వాకిలంతా మిరప పొడి వేసేసి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి అంటే ఆ తల్లి బయటికి రాకుండా కంప్లైంట్ ఇవ్వలే.
రెండో రోజు వాళ్ళ అమ్మాయిని వెంటనే వాళ్ళ దూరపు చుట్టాల ఇంటికి పంపించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఏం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో దొంగతనం కాదు, రేప్ కూడా జరిగింది. అది బయట చెప్పుకుంటే అల్లరవుతుందని ఆ తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని బాధపడి వాళ్ళ నాన్నగారు తర్వాత ఎప్పుడుకో అనారోగ్యంతో చనిపోయారు సార్. ఇటువంటి పరిస్థితుల్లో నేరాలు జరుగుతున్నాయి అంటే సార్ చెప్పారు 2012 నిర్భయ, 2019 దిశ, ఈ మధ్యలో జరిగిన 2 అద్భుత ఘటనలు ఉన్నాయి సార్. హత్రాస్ ఘటన సార్కి బాగా గుర్తుండాలి. హత్రాస్ ఘటన కళ్ళ ముందు, తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పోలీసులు ఢిల్లీలో ఉండే డెడ్ బాడీని తీసుకొని వచ్చి కళ్ళ ముందు తగలబెట్టేశారు సార్. పోస్ట్ మార్టం చేశారా? బాడీని పూడ్చిపెట్టారా? తల్లిదండ్రులకి డెడ్ బాడీ సంతకం పెడితే ఇవ్వాలి సార్, యాజ్ పర్ రికార్డ్. పోలీసులకి ఇవ్వడం ఏంటి? ఆ బిడ్డల్ని ఆఖరి చూపులు చూసుకొని కన్నెపిల్ల చనిపోతే మంచి చెడు చాలా ఉంటుంది సార్. ఎవరి కులాచారం ప్రకారం వాళ్ళు అలా కూడా చేయనివ్వలేదు సార్. కళ్ళ ముందు తగలపెట్టేశారు సార్. దానికి ఆ తండ్రి వాళ్ళందరూ ఘటన అడిగారు. తర్వాత ఉన్నావ ఘటన సార్, మీరందరూ తెలుసుకోవాల్సింది ఉన్నావ ఘటన. తప్పు జరిగితే ప్రశ్నించరేంటి అన్న మాలాంటి వాళ్ళకి ప్రశ్నించిన అమ్మాయి ప్రశ్నిస్తే ఏం జరిగిందో తెలుసా సార్? ఆ తండ్రి క్వశ్చన్ చేయడం నేను ఇందాక చెప్పాను కదా, ఆ తండ్రి క్వశ్చన్ చేశాడు సార్. క్వశ్చన్ చేసిన తండ్రిని కస్టోడియల్ గైడ్ లైన్స్ ప్రకారం జైల్లో అతి కిరాతకంగా కులదీప్ సింగ్ సంబంధించిన తమ్ముడు కొట్టి చంపేస్తే పోస్ట్ మార్టంలో వచ్చిన గాయాలు ఉన్నావ ఘటన సార్. మరి నిలదీరేంటి తల్లిదండ్రులు, కేసులు పెట్టరేంటంటే పెట్టారమ్మా. చూసారు ఏమైందో? ఉన్నావ ఘటనలో కళ్ళ ముందు తండ్రిని కస్టోడియల్ డెత్ కి గురైంది. అయినా సరే ఆ ఉన్నావ ఘటనలో ఆడబిడ్డ ఆగలేదు సార్. నన్ను రేప్ చేసింది కులదీప్, నేను 17 సంవత్సరాల మైనర్ గర్ల్ని, ఇంత కిరాతకంగా ఉద్యోగం కోసం వెళ్తే రేప్ చేస్తారా అంటూ మళ్ళీ లాయర్ని పెట్టుకొని పోరాడింది సార్. కానీ లాయర్తో సహా యాక్సిడెంట్ అయిపోయింది. ఒక ట్రక్ లారీ కుద్ది పడేసింది. వెహికల్ నెంబర్ తెలియాలా? వెహికల్ నెంబర్ కూడా తెలియకుండా గ్రీస్ పూసారు సార్. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పబోయే వాళ్ళకి జరిగిన ఘటన. అంటే ఫైట్ చేద్దామా? ఫైట్ చేస్తే లాయర్తో సహా చంపేస్తారా? ఓకే మీరు కేసులు తీసుకోమాకండి, తీసుకుంటే నిన్ను కూడా చంపేస్తారు అనే పరిస్థితి నెలకొంది సార్. సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అంటే ఇమ్మీడియట్ ట్రయల్ అంటారు మీరు. ఇమ్మీడియట్ ట్రయల్ అయితే ఆయిషా మీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషని ఎలా బయటకు వచ్చి ఉండేవాడు? ఇమీడియట్ గా సత్యం బాబుని డెత్ చేసేసి ఉంటే అతను నిర్దోషిగా బయటకు వచ్చేవాడా? పోనీ మనందరికీ తెలుసు ఆయిషా మీరా కేసులో ఎవరున్నారని. సార్ ఒక ముస్లిం ధర్మంలో ఒక డెడ్ బాడీని పూడ్చిపెట్టాక మొన్నీ మధ్య కూడా ఆ తల్లి తిరగదోడి సిబిఐకి పెట్టిందంటే తల్లిదండ్రులు ఆఖరి వరకు బిడ్డలకి జరిగిన అన్యాయాన్ని ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రశ్నించే విధానం చూసారా సార్? న్యాయం జరిగిందా సార్? ఎవరికి తెలియదా సార్? ఆయిషా మీరా హత్య కేసులో ఎవరున్నారు సార్? వస్తాయి సార్, పోతాయి సార్ ప్రభుత్వాలు. ఆడపిల్లలకి రక్షణ కల్పించలేనప్పుడు ఎందుకు సార్ ఈ చట్టాలు? పక్కన పెట్టేయండి, రాజ్యాంగాన్ని తగలబెట్టేయండి అనిపిస్తుంది సార్. కనాల వద్దు అనిపిస్తుంది సార్ ఆడపిల్లల్ని. అదే రజనీ గారు, ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఏ అడ్వకేట్ మీరు మమ్మల్ని అందరినీ ఎమోషనల్కి అయిపోయాము. డాక్టర్ మన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కళ్ళు చెవిర్చినట్టు అనిపించింది నాకు. మీరు ఇచ్చేటటువంటి ఈ యొక్క హృదయాన్ని కలిచివేసేటట్టుగా మీరు మాటలు అవి. కాకపోతే నేను ఇక్కడ ఈ సందర్భంలో అడగాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు. ఒక అతను ఒక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కూడా మీరు ఆ యొక్క డిఫెన్స్ లాయర్ ఉంటారు. సో ఆ డిఫెన్స్ లాయర్కి ఫస్ట్ అతనికి తెలిసిపోతుంది ఏమని, ఎస్ నేను చేశానా చేయలేదా అన్న విషయాన్ని లాయర్ దగ్గర ఒప్పుకోవాల్సిందే వాడు. మరి అలాంటప్పుడు మీ అడ్వకేట్స్ అట్లాంటి యూజ్లెస్ ఫెలోస్కి మీరు ఎందుకు సపోర్ట్గా ఉంటున్నారు? వాళ్ళ కేసులు ఎందుకు టేకప్ చేస్తున్నారు? టేకప్ చేయకుండా ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే వాడు నేరం చేయడానికి భయపడతాడు. ఎందుకనంటే నా వెనకాల ఇప్పుడు అడ్వకేట్లు లేరు. ఎవరికైనా సరే తప్పు చేస్తే వాడికి ధైర్యం ఏంటనుకుంటున్నారు? న్యాయ వ్యవస్థ మా వెనకాల ఉంది అని అంటారు. న్యాయ వ్యవస్థకి ఒక సామాజిక మన దీనికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తారు? మీరు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు అప్పచెప్పాలా, కోర్టుకు అప్పచెప్పాలా, లేదా వాళ్ళు తీసుకెళ్ళి మీరు ఇచ్చిన న్యాయ వ్యవస్థ విధించినటువంటి శిక్షలను అమలు చేయాలా అన్నంతవరకు మాత్రమే ఉంటారు. బట్ ఈ యొక్క 33 అత్యాచారాలు గంటకు జరుగుతున్న పరిణామంలో మీ లాయర్లందరూ ఏకమయ్యి మాకు నిజం తెలిసింది, నేను మీ కేసు వాదించను అని చెప్పాలి కదా. అటువంటి పరిణామాలు ఎందుకు జరగట్లేదు? మీరు చెప్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఇంకా ఆగట్లేదు. రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేదా దాని వెనకాల పెద్ద పెద్ద అధికారులు ఉండొచ్చు, పోలీసు అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళందరి ధైర్యం అడ్వకేట్లని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ. సో అడ్వకేట్లు ఒప్పుకోకండి, కేసులను ఒప్పుకోకండి. రాజకీయ నాయకులకు బలం ఎవరు? మీరే, అడ్వకేట్సే. అటువంటిప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు వాళ్ళ కేసుల్ని?
కేసులను ఒప్పుకుని చివరికి శిక్ష పడుతుంది. బట్ శిక్ష పడేంత వరకు ఒక లాయర్ సపోర్ట్ చేస్తున్నాడు కదా. సార్ చెప్పారు 8 సంవత్సరాలు కంటిన్యూస్గా కేసు వాదిస్తున్నారని. కేసు మన దాని యొక్క అంతసేపు ప్రొలాంగ్ చేయడానికి కారణం ఎవరు? డిఫెన్స్ లాయరే. ఆ లాయర్ని వద్దని చెప్పండి. ఇప్పుడు ఈ అరాచకాలు ఆగాలంటే మీరు వాళ్ళకి న్యాయ వ్యవస్థ తప్పు చేసిన వాడికి ధైర్యంగా ఉండకూడదు. సార్ జేడి లక్ష్మణ్ గారు, నేను మాట్లాడేది తప్పంటారా? ఎగ్జాక్ట్లీ రెండు వైపులా పదునైన ఆయుధం, కత్తి లాంటి ఆయుధం న్యాయశాస్త్రం సార్. ఈరోజు మంచి వ్యక్తికి ఉపయోగపడుతుందా, చెడు వ్యక్తికి ఉపయోగపడుతుందా అంటే మా ధర్మంలో చెప్తారు సార్, 100 నేరస్తులైనా తప్పించుకొని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటాను సార్. నేనేమంటానంటే ఒక్క నేరస్తుడు కూడా వదలకూడదు అని నేను అంటాను సార్. 100 మంది నేరగాడు తప్పించుకుని అంటారేంటి? ఒక్క నేరగాడు కూడా వదలకూడదు అంట. ఈ రోజు మీరు చెప్తున్న ప్రకారం ఒక్క నిమిషం ఒక్క నేరగాడంటే దిశ కేసు మీ అందరికి తెలుసు సార్, లక్ష్మణ్ గారికి తెలుసు, ప్యానల్లో వాళ్ళకి తెలుసు. ఇక్కడ 4 రేప్ చేశారని మీ అందరూ తప్పట్లు కొట్టి వాళ్ళని ఉరి తీయాలని గతంలో చెప్తే 4 చేశారా చేయలేదా? వారే చేశారా? వారు చేశారన్నట్టు ఆవిడ చెప్పిందా? ఒక డెడ్ బాడీని కాల్చాక అది రేపు గురైందా, గురవకుండా చనిపోయిందా? కాలిన డెడ్ బాడీని ఎలా చెప్పారు అంటూ ఆ కేసు నేను వాదించినప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాళ్లేసి కొట్టారు సార్. కానీ ఆ కేసు నేను తీసుకొని ఢిల్లీ దాకా తీసుకొని మా సీనియర్ లాయర్ చెప్పినట్టు ఆ ఊరికి 110 సార్లు వెళ్ళి సంతకాలు పెట్టించుకొని ప్రాణాలకు తైగి పోరాడితే ఈ రోజు ఒక టాప్ మోస్ట్ హీరో సజ్జనార్ లాంటి వ్యక్తి రివాల్వర్ గతంలో వాడారు, ఆ టైంలో 9 మందితో వాడిచ్చారు. ఈ రోజు కూడా ఒక్క ఎన్కౌంటర్ గురి కాలేదు సార్. ఈ రోజు నేరం చేశాడా చేయలేదు? ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడెవరో అతను రేప్ చేశాడని. 150 ml సంబంధించిన స్పాన్ ఉంది, 15 ml ఒక మనిషి కెపాసిటీ. అప్పటికప్పుడే 3 నుంచి 6 గంటల్లో ఆ రూమ్ లో సెమినార్ హాల్లోకి 10 మంది ఎవరు వచ్చారు? ఆ వ్యక్తి నేరం చేశాడన్నప్పుడు అతనితో నేరం చెప్పించడం 10 సెకండ్లు పని అడ్వకేట్లకో లేకపోతే పోలీస్ అధికారులకో. ఈ రోజు కూడా 10 మంది పేర్లు ఎందుకు బయటికి తీలా? డ్యూటీ డాక్టర్లు ఉన్నారా? వాళ్ళకి తెలిసే జరిగిందా? డాక్టర్లు కప్పెట్టి కాపాడి ఒక వైర్లెస్ ఫోన్ అక్కడ పడిపోయిందని అతన్ని తీసుకొస్తే అతను కాదని నేను చెప్పను, అతనితో పాటు ఉండుంటారేమో. 10 మందిని పట్టుకోకుండా ఒక్కడిని తెచ్చి బయటకు వెళ్ళి, మీకు తెలుసు సార్ దిశ కేసులో మీరందరూ వెర్రి బాగులోళ్ళు అయింది ఎక్కడంటే బైక్ పంచర్ అన్నారు, పంచర్ వేస్తా పెట్రోల్ బంక్ లో ఒకళ్ళిద్దరు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అదిగో ఆ అమ్మాయి బైక్ పంచర్ అయింది, వీళ్ళే తీసుకెళ్లారు, ఆ పెట్రోల్ కొట్టించుకున్నారు, వీళ్ళని ఊరు తీసేయండి అన్నారు. పంచర్ అయిన బండికి పంచర్ ఎక్కడ వేయించారో మీకు తెలుసా? ఆ ఏరియాలో పంచర్ షాపే లేదు. మరి ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? తవ్వుతున్నారు కేసుని. ఈలోపే పోలీసులు చెప్పిన వాళ్ళని నేరగాళ్ళని నమ్మే పరిస్థితి ఈ భారతదేశంలో లేదు సార్. పొలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక ఇమీడియట్ గా ఎవరొకళ్ళని పట్టుకునే అలవాటు 100లో 90% పోలీసులకు ఉంది సార్. అది వాస్తవం. ఇప్పుడు 10 మంది రేప్ చేశారు 3 నుంచి 6 గంటల్లో. హౌ ఇట్ పాసిబుల్? అదేమన్నా రోడ్డు మీద, సెమినార్ హాల్లో ఎంతమంది లోపలికి వచ్చారు? సీసీ కెమెరాలు లేవా సార్? హాస్పిటల్లో ఉంటాయి కదా, మినిమం హాస్పిటల్లో ఉంటాయి కదా. అది పట్టుకోలేక ఒకడిని పట్టుకొని వాడే నేరగాడంటే తప్పట్లు కొట్టి ఊరు తీసేయండి అనడానికి సిబిఐకి అందుకే సార్ ఇవ్వాలనేది. ఉన్నావా ఘటన, హత్రాస్ ఘటన, ఇవన్నీ సిబిఐకి ఇవ్వాలనేది దేనికంటే సిబిఐ వచ్చాకే కులదీప్ సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సిబిఐ వచ్చాకే కొన్ని నేరాలు బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సార్ ఈ ఘటనలో ఒకడి వల్ల సాధ్యం కాదు, 10 మంది చేశారు అని ప్రూవ్డ్. వేర్ ఇస్ 9 మెంబర్స్? కలకత్తాలో ఒక లేడీనే కదా, ఆ లేడీకి తెలీదా? అందంగా రెడీ అవ్వాలంటే భయం వేస్తుంది సార్. బయటికి పిల్లల్ని పంపించాలంటే ఒంట్లో వణుకు పుడుతుంది సార్. ఈ రోజు ఇటువంటి బతుకు ఆడపిల్లలకి ఎందుకు సార్? ఆగస్టు 9వ తారీఖు ఎప్పుడో జరిగిన ఘటనట 15కి 18కి ఇప్పుడు బయటికి రావడం ఏంటి? ఒకడు చంపితే రేప్ కదా? 10 మంది గ్యాంగ్ రేప్ చేశారన్నాక మీకు డౌట్ వచ్చిందా? 10 మందిలో 10 మందిని పట్టుకోలేని పోలీసుల చేతగానితనం, ఆ ప్రభుత్వ వైఫల్యం మన కళ్ళకు కనపడదా సార్? ఇమీడియట్ గా నేరగాళ్లను పట్టుకోలేక పొలిటికల్ ప్రెజర్ వల్ల ఎవరో ఒకరిని చూపించిన ఘటనే దిశ కేసులో జరిగింది. అది నేను ప్రూవ్ చేశా. సిట్ కమిషన్ తీసుకొచ్చా, సిర్పూర్కర్ కమిషన్ పెట్టించా, హ్యూమన్ రైట్స్ వేయించా ఒక ఆడపిల్లని. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి, నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి. అదే ఘటన నా కళ్ళ ముందు ఎవరికైనా జరిగితే కత్తితో నరకడానికి కూడా వెనుకాడను సార్. ఒక న్యాయవాదినైనా అవసరమైతే 6 నెలలు జైల్లో ఉంటాను, తల్లిదండ్రులు ఊరుకోరు, చంపి పడేస్తారు అనేది
అవతల ఉన్న ముద్దాయి తెలుసుకోవాలి సార్, చట్టాలు ఎదురు చూస్తాయేమో కానీ. రజనీ గారు యాక్చువల్ గా ఈ చంపటం అనేటటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మనం పోరాడాల్సింది న్యాయ వ్యవస్థ మీద బలోపేతం చేయడమే కావాలి. కిషోర్ గారు 1-2 సంఘటనలు ఉంటాయి ఇలాంటి. తల్లి రజనీ గారు చేసుకుంటాయి, తెలియని వాడు ఏం చేస్తారు? ఇప్పుడు సార్ ఉన్నారు, కళ్ళ ముందు ఆ పిల్లని ఏమైనా చేస్తుంటే ఏది ఉంటే అది ఇచ్చుకొని కొడతారు, దాంట్లో వాడు చచ్చిపోవచ్చు, చెప్పలేం కదా. అంటే ఆ సాహసానికి ముందే మనం ఈ యొక్క అరికట్టే చర్యల్ని న్యాయ వ్యవస్థ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ మనం బలోపేతం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాలను బట్టి వాళ్ళని లోపరుచుకోవటం కానీ లేకపోతే సిన్సియర్ ఆఫీసర్లకు కూడా ఇలా జరగడం అనేటటువంటిది మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. ఓకే, అంటే మన న్యాయ వ్యవస్థని ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతాము అనేటటువంటి దాని మీద ఎక్కువగా కనుక చేసినట్లయితే, అంటే రాజకీయాలకు కానీ లేకపోతే ఈ యొక్క ప్రలోభాలకు కానీ లొంగకుండా ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థను తీసుకురావాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారండి? చేసినోడికి భయం పుట్టాలి సార్, చేసినోడికి భయం పుట్టాలి. ఇంకోసారి చేయాలంటే మళ్ళీ భయం పుట్టాలి. భయం పుట్టాలంటే ఏం చేయాలో చేయాలి. ఇక్కడ చర్చలకి అవకాశం లేదు సార్. నేను అన్ని సందర్భాల్లోనూ న్యాయ వ్యవస్థలని చట్టాలని నేను ఇందాక అన్నట్టు మిగిలిన వాటి గురించి మాట్లాడలేదండి. ఇందాక నుంచి కూడా ఎందుకు సహనంతో ఉన్నాము అని అంటే ఈ చర్చ పక్కదారి పట్టకూడదని. ఈ చర్చ పక్కదారి పట్టకూడదు. కానీ ఇక్కడ జరిగే ఘోరాలకి ఇందాక లక్ష్మీనారాయణ సార్ చాలా విపులంగా సూక్ష్మంగా చెప్పారు. దీనికి అత్యంత త్వరితగతిన మనం దానికి న్యాయం చేయాలి, అత్యంత త్వరితగతిన చేయాలి. ఇలాంటి తప్పు చేసినోడికి భయం పుట్టేటట్టు చేయాలి. ఇంకోసారి చేయాలంటే మళ్ళీ 10 సార్లు ఆలోచించుకునేటట్టు భయం పుట్టేటట్టు చేయాలి, చేసి తీరాలి. అవసరమైతే దానికి కత్తులు పట్టాలంటే సిద్ధంగానే ఉన్నారు సార్. అట్లా కాదు, మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కత్తులు పట్టడం అనేటటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. చెప్పండి సౌజన్య గారు. ఇదే ఇందాక లక్ష్మీనారాయణ సార్ కోట్ చేశారు. దిశ చట్టం రావడానికి డిలే, పాలసీ మేకింగ్లో డిలే. పాలసీ చేసిన తర్వాత కరెక్షన్స్ ఉంటాయి. పాలసీ మేకింగ్కే డిలే ఉంది అంటే పాలసీ మేకర్స్, లా మేకర్స్ దాన్ని పూనుకొని చేస్తే లా వస్తుంది. లా వస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. లానే రానియట్లేదు. అది జరగాల. మనం ఇండివిజువల్గా ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని పని రోజుల్ని మనం చూపించుకుంటూ ప్రొడక్టివిటీ లాస్, ఫ్యామిలీలో ట్రామా, నాట్ జస్ట్ ప్రొడక్టివిటీ. మీరు అనుకున్నారు ఇవాళ ఆసుపత్రిలో మా అత్తగారు ఉన్నారు ఐసీయూలో, ఇవాళ మేమెవ్వరం పని చేయట్లేదు అంటే నా సొంత మనిషిని కూడా పణంగా పెట్టి మేము పని చేయము అనే పరిస్థితికి వచ్చాము ఇవాళ. అదే అంటున్నానండి నేను కూడా. మనకి అంటే రాజకీయ నాయకులు కావనివ్వండి, పోలీస్ ఆఫీసర్లు కావనివ్వండి, న్యాయ వ్యవస్థ కావనివ్వండి, ఒక సామాన్య మానవుడు కావనివ్వండి, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది కదా, అక్కో చెల్లు తల్లు అమ్మో ఎవరో ఒకళ్ళు ఆడపిల్ల ఉంటుంది. అంటే ఈ యొక్క వ్యవస్థ ఒక సపరేట్ వర్గానికి కావాల్సింది కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్. చట్టాలు కనీసం ప్రపోజ్ చేసినప్పుడు ఆ ప్రపోజ్ చేసిన చట్టాలన్నా త్వరగా తీసుకురండి సార్. దిశా చట్టం ప్రపోజ్ చేశారు కదా, ఎక్కడుంది అది? అది ఇంకా అలా టేబుల్స్ మీద ఎందుకు మూవ్ అవుతుంది? ఎందుకంటే ఆ చట్టం వస్తే మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయి ఎవరైతే చేస్తారో వారికి. అక్కడ ఖచ్చితంగా రావాల్సిందే. రెండోది, చట్టాలు తెస్తాం, దాన్ని జాగ్రత్తగా మసిపూసి మారేడికాయ చేసి దాన్ని ఐ వాష్ చేస్తాం. దానికోసమే మరలా ఈ డిలే. ప్రతి చోట ఇదే జరుగుతుంది. అంతేందుకు మాదండి, మా డాక్టర్స్ది ఎన్ఎంసీ మొన్న గైడ్లైన్స్ ఇచ్చింది ఇది జరిగాక. ఆ ఆసుపత్రిలో కూడా మరో గైడ్లైన్స్ వచ్చినాయండి. ఆడపిల్లలు ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆడపిల్లలు రాత్రి వెళ్ళకూడదు, చీకట్లో వెళ్ళకూడదు, నలుగురు వెళ్ళాలి, అన్ని ఆడపిల్లలకే గైడ్లైన్స్ వచ్చినాయి. అదే కాకుండా మా ఎన్ఎంసీ ఏం గైడ్లైన్స్ ఇచ్చిందంటే ప్రస్తుతం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, వారానికి 74 గంటలు మాత్రమే పనిచేయాలంట. అంటే అది యావరేజ్గా 6 రోజులకు గాను రోజు కనీసం 12.5 గంటలు పనిచేయాలి. అంటే ల్యాబ్ యాక్ట్ యాక్సెప్ట్ చేయదు కదా. అది అనవసరం. అదే జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లో. ఇంత ఆవేశం ఎందుకు వచ్చిందంటే కోవిడ్ అండి, మాకేమన్నా కోవిడ్ రాదని రాసుందా? చచ్చిపోవటానికి కూడా సిద్ధపడి చేశాం. కానీ ప్రపంచం అంతా ఒకటే గగ్గోలు పెట్టింది, డాక్టర్లు డబ్బులు తింటున్నారు. చచ్చిపోతామండి మూట కట్టుకొని. ఆక్సిజన్తో బ్లాక్ మార్కెట్, ఎన్ని బ్లాక్ మార్కెట్లు నడిచినాయో మీకు తెలుసా ఆ టైంలో? బ్యాక్గ్రౌండ్లో డాక్టర్లు నర్సులు మాత్రమే ముందుకొచ్చి చచ్చిపోవటానికి సిద్ధపడి పనిచేసింది. మేము చచ్చిపోతే మా కుటుంబాలకి రక్షణ కూడా లేకుండా చేసాం. ఇవాల్టి ఆవేశం ఎందుకంటే ఆనాడు అదే కష్టం పడ్డాం, ఈనాడు అదే కష్టం పడ్డాం. కనీసం బ్లాక్మెయిల్, వి గో త్రూ అ లాట్ ఆఫ్ బ్లాక్మెయిల్. మా మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం అబ్బా ఇది అయిపోతే బాగుండు మెడిసిన్, నాకు వద్దురా బాబు ఈ మెడిసిన్ అని నేను పీజీ చేయలేదండి, మీకు తెలుసా?
అంతటి నరకం ఉంటుంది. ఇన్ని తట్టుకొని, లేదా నాకు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ ఉండాలి, నాదొక మధ్యతరగతి కుటుంబం కాదని నాకు ఈ మధ్య తెలుస్తుంది. మా నాన్నగారు ఏనాడు ఇన్ఫ్లుయెన్స్ వాడలేదు. అక్కడి నుంచి కాస్త బలంగా సొసైటీలోకి ఎదగాలి అనటానికి ఏకైక ప్రేరణ నా మెడికల్ కాలేజ్. ఇవా ప్రేరణలు? ఈ నెగిటివ్ ఇన్సిడెన్సెసా మాకు ప్రేరణ ఇవ్వాల్సింది? పాజిటివ్గా ఎదిగే రోజులు పోయినాయి ఇక్కడ. ఇట్లాంటి దానిలో ఎన్ఎంసీ అది తెస్తే ఒక్కళ్ళు కూడా కనీసం ప్రశ్నించట్ల. లేబర్ యాక్ట్ ఒప్పుకోదు, 12.5 గంటలు ఆన్ యావరేజ్ పనిచేస్తే లేబర్ యాక్ట్ ఒప్పుకోదు అన్నది మాకు అప్లై అవ్వదు. అందుకొని ఈ ఆక్రోషం ఇవాళ. ఈ ఆక్రోషం ఇందాక మేడం అన్నారు, లేదు మీరు అన్నారు లాయర్స్ పని చేయకూడదు కదా. అతను హత్య చేసి వచ్చాడంటే మా ధర్మం ప్రకారం వాడిని కూడా బతికిస్తామండి. మా ఇంట్లో వాళ్ళని హత్య చేసి వచ్చినా రజనీ గారు కూడా అదే చెప్తున్నారు. ఏమంటే వాళ్ళ ధర్మం ప్రకారం, సో వాళ్ళకు ఉన్నటువంటి దీని ప్రకారం మరి అందరికీ ఆ ధర్మం ఉండాలి కదా. డాక్టర్లకు మాత్రం ఈ ధర్మాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇవాళ మా ఆక్రోశం ఎందుకండి ఇవాళే ఆక్రోశపడ్డారు 97లో నీకు జరిగినప్పుడు అన్నప్పుడు. ఆనాటి నుంచి భరించి భరించి ఇవాళ పెళ్ళుపుకింది దేశమంతా ఏకమై చెయ్యమంటానికి ఏకైక కారణం. ఇంతకంటే భరించలేము అనే ఆక్రోశం. శిక్ష పడుతుంది, శిక్ష పడుతుంది కాదనట్లేదు. శిక్ష పడకుండా కాదు, ఎవరైతే కనుక వాళ్ళు ఉన్నారో శిక్షార్హులే, శిక్ష పడుతుంది. కాకపోతే మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే దిశ కానీ ఇవి కానీ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ టైంలో మాత్రమే మాట్లాడుతున్నాం, ఎవరికాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నాం తప్ప ఇంకొక ఇన్సిడెంట్ జరిగే వరకు మనం ఏమి యాక్షన్ తీసుకుంటున్నామండి? ఇవాళ డాక్టర్స్ ఫ్యామిలీలో నుంచి ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లు వచ్చారా? రేపు పొద్దున్న ఒక అడ్వకేట్ సంబంధించిన వ్యక్తులు జరిగితే అడ్వకేట్స్ వస్తారా? అట్లాగే ఇటువంటిది కాదు కదా. అంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిణామాన్ని మనందరం కలిసికట్టుగా ఉండి దీన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి. దాని యొక్క ఆ రోజునే ఆ చరమగీతం పాడి ఇహ నుంచి ఇవి జరగవు, ఇది మా బాధ్యత అనేటువంటిది. సార్ లక్ష్మీనారాయణ గారు, యాక్చువల్గా ఇప్పుడు మనం ఎంత డిబేట్ చూసిన తర్వాత హృదయాన్ని కలిచివేసేటటువంటి కొన్ని సన్నివేశాలు ఒక డాక్టర్గా ఒక లాయర్గా చెప్తుంటే, సో సమాజంలో ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఒక డాక్టర్కి ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక అడ్వకేటు ఒక నిరుత్సాహంగా మాట్లాడటం అంటే ఈ యొక్క వ్యవస్థ బాగోలేదు, పోలీస్ వ్యవస్థ బాగోలేదా, రాజకీయ వ్యవస్థ బాగోలేదా, వీటిలన్నిటి మీద ఆవిడ ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎటువంటి మార్పులను తీసుకురావాలి? అంటే మనుషులకి బాధ్యత, డాక్టర్ గారు నందకిషోర్ గారు చెప్పినట్టు బాధ్యత ఉండాలి, భయం ఉండాలి సార్. ఫస్ట్ భయంతోనే బాధ్యత వస్తుంది. ఇప్పుడు నాన్న సిగరెట్ తాగితే నాన్న కొడతాడు అనే భయం ఉండాలి, లేదంటే రేపొద్దున మార్క్స్ సరిగ్గా రావట్లేదు కాకపోతే టీచర్ కొడతాడన్న భయం ఉండాలి, దాంతో అన్న చదువుతాడు. బట్ ఇటువంటి పరిణామాల్లో ఏమవుతుందంటే వీళ్ళకి భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత బాధ్యత కూడా లేదు. బాధ్యత ఉన్నవాడు తప్పు చేయడానికి ఆలోచిస్తాడు, భయం ఉన్నవాడు తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. వీళ్ళకి భయాన్ని బాధ్యతని ఫస్ట్ ఒక కామన్ మ్యాన్కి కనుక ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎటువంటి పరిణామాలను తీసుకురావాల్సి వస్తుంది. అట్లాగే ఈరోజు రాజకీయ వ్యవస్థలో చాలామంది ఇటువంటి వాటికి కొమ్ము కాస్తున్నారని చెప్తున్నారు. ఒక అడ్వకేట్ అయి ఉండి రజనీ గారు చెప్పడం చాలా విధారకమైనటువంటి విషయాలన్నమాట. వీటికి మీ యొక్క దీన్ని చెప్పండి సార్. ఎటువంటి వాటిని అరికట్టాలంటే మీరు ఎటువంటి ఇట్లా పరిస్థితులు తీసుకొస్తే కనుక ఇది మెరుగుపడుతుందని అంటారు? దీంట్లో స్ట్రక్చరల్ గా కూడా ఏం మార్పులు తీసుకురావాలన్నది ఆలోచించాలి. ప్రస్తుతం కలకత్తా జరిగిన ఘటనలో ఈ అమ్మాయి 36 గంటలు పని చేయాల్సి వచ్చిందని ఒకటి మనకు బయటకు వచ్చింది. అంటే ఈ విధంగా కంటిన్యూస్ గా 36 గంటలు పని చేయడము అన్నది మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పరీక్ష తీసుకుంటే మొత్తం 1,00,000 సీట్లు ఉంటాయి దేశం. వాటికి సుమారుగా 24 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామినేషన్. అంటే మన తర్వాత మన బడ్జెట్ ఒకసారి చూసుకుంటే ఏ దేశంలో కూడా ఇవ్వనంత తక్కువ బడ్జెట్ మనము హెల్త్ సర్వీసెస్ కి మెడికల్ కి మనం అలొకేట్ చేస్తాం. తర్వాత మన దగ్గర ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ తర్వాత ఇంతమంది డాక్టర్లు కావాలనుకున్నప్పుడు అవకాశం కల్పించాలి. ఇప్పుడు నీట్ పీజీ తీసుకుంటే మొత్తం దేశంలో 22,000 ఏదో సీట్లు ఉన్నాయనుకుంటా, దానికోసం లక్షల మంది రాస్తారు. కాబట్టి ఎప్పుడైనా కూడా వీళ్లకు వర్క్ లోడ్ తగ్గించడం అన్నది ఒకటి నెంబర్ 1. కాబట్టి ఎక్కువ మంది డాక్టర్లు ఉండాలి. రెండవది వాళ్లకు సరి అయిన వ్యవస్థ. ఇప్పుడే డాక్టర్ సౌజన్య గారు కూడా మాట్లాడారు, వారికి రెస్ట్ తీసుకోవడానికి కానీ వేట కానీ ఎటువంటి పరిస్థితులు ఉండదు. ఎందుకంటే మా అమ్మాయి కూడా మెడిసినే చదివింది కాబట్టి ఆ అమ్మాయి కూడా నాకు చెబుతూ ఉండేది కాలేజీలో ఉన్న వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అన్నది కూడా నాకు అవగాహన ఉన్నది. కాబట్టి స్ట్రక్చరల్ చేంజెస్ ఈ విధమైన వ్యవస్థ కల్పించడం, ఎందుకంటే ఈ ఒక్క జరిగిన క్రైమ్ నుంచి మనం చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక నేరంగా చూడడం కాకుండా సిస్టమ్ ఏమైంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి.
కాబట్టి దీనికి సిస్టమ్స్ అప్రోచ్ లో మనం సొల్యూషన్ ఇవ్వాలి. ఒకటి, పోలీసులు న్యాయ వ్యవస్థ కలిసి నేరస్తులకు త్వరితగతిన శిక్షణ ఇవ్వడం, అదొకటి. తర్వాత ఈ విధంగా ఈ కేసులో వెలువడిన అనేక విషయాలకు మనం ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అన్నది కూడా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన విషయం. తరువాత మీరు అన్నారు భక్తి అన్నది, భయము భక్తి అన్నవి రెండు ఉంటాయి. ఎవరైతే భక్తి ఉంటుందో వారు తప్పు చేయరు, ఎవరైతే తప్పు చేద్దామన్న ఉద్దేశం ఉంటుందో వాళ్ళకు భయం పుట్టించాలి. కాబట్టి ఈ రెండు కూడా ప్రభుత్వాలు చేయాల్సిన అంశాలు. తరువాత మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం శాసనసభలకి, పార్లమెంట్ అన్నది కూడా ఓటర్లు ఆలోచించాలి. సగటు ఓటర్లు అంటే ఏదైనా చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి త్వరితగతిన దానికి మోక్షం ప్రసాదించకుండా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే పార్లమెంటులో సుమారుగా 39% మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటాం. మన సీఎంఎల్ఏ చేశాం కదా సార్. కాదు సార్, నేర చరిత్రలో ఉన్న వాళ్ళని సీఎంఎల్ కూడా చేశాం. సో ఇంకా ఎట్లా అంటే ఆ విధమైన ఆలోచన విధానం ఎలా ఉందన్నది కూడా మనం సగటు ఓటర్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక కేసుగా కాకుండా మొత్తం వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు రావాలన్నది మొత్తం సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి వీటన్నిటినీ చేసుకుంటూ పోతే చక్కని చట్టాలు వస్తాయి, అమలు కూడా ఉంటుంది. తర్వాత రాజకీయ ప్రభావం లేని పోలీస్ వ్యవస్థ కూడా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సౌజన్య గారు మాట్లాడుతూ అన్నారు, తర్వాత రజనీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత అక్కడి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రవర్తించారన్నది కూడా మనందరూ కూడా చర్చిస్తున్నారు ఇప్పుడు మొత్తం దేశంలో. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ వారి చేతిలో పనిచేయాలన్న ధోరణిలో ఉంటారు. ఎందుకంటే మేము చెప్పినట్టు నడుచుకోవాలి, మేము చెప్పినట్టు చట్టాన్ని నడపాలి అన్నది వాళ్ళ ఆకాంక్ష ఉంటుంది. కానీ అటువంటి వ్యవస్థలో కూడా మనం మార్పులు తీసుకురావాలంటే, అందుకనే అంటారు సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో పోలీసు వ్యవస్థ ఎలా మార్పు చెందాలి అన్నది ప్రకాష్ సింగ్ గారు వేసిన 1996 లో వేసిన కేసులో స్పష్టంగా చెప్పి, రాష్ట్రంలో ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఉండాలి, ఆ తర్వాత పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్స్ ఉండాలి, లేకుంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ అన్న ఒక ఆయుధాన్ని భయపెట్టి వీరంతా ఏం చేస్తారంటే ఈ చక్కగా పనిచేసే వాళ్ళను పక్కన పెట్టి వాళ్లకు తొత్తులుగా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వేసుకున్న సంఘటనలు చాలా చూస్తాం. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏవైతే ప్రకాష్ సింగ్ గారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, తర్వాత మీరు అన్నారు న్యాయ వ్యవస్థలో కూడా ఎందుకు అడ్వకేట్లు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా చాలా సందర్భాలలో అడ్వకేట్లు వాళ్లకు మేము అడ్వకేట్లుగా ఉండము అని చేస్తే మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉన్నది. అప్పుడు ఏం చేస్తారంటే కోర్టు వారే వారికి ఒక న్యాయవాదిని అరేంజ్ చేస్తారు. ఇది మన వ్యవస్థలో ఉన్న సిస్టమ్. ఈవెన్ మీరు ముంబై దాడుల్లో కసాబ్ అనే వ్యక్తికి ఎవరు కూడా ముందుకు రాలేరు వాదించడానికి. అప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నియమించబడ్డారు అతనికి కూడా. ఎందుకంటే అంతకుముందు రజనీ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా వారి మీద బియాండ్ రీజనబుల్ డౌట్ తో మనం ప్రూవ్ చేయాలి అన్నది మన న్యాయ వ్యవస్థలో ఉన్న, మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉన్న. అందుకనే చాలా చోట్ల ఏమన్నారంటే ప్రూవింగ్ ది కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ కాకుండా ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అన్న థియరీని తీసుకొస్తే ఎలా వస్తుంది అన్నది కూడా మల్లిమత్ కమిషన్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి న్యాయపరమైన మార్పులు కూడా మనం తీసుకురావాలి. ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఇటువంటి కేసుల్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది అక్యూజ్డ్ మీదకి మనం షిఫ్ట్ చేయగలిగితే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం కలుగుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఏం చేసినా పర్వాలేదు, నన్ను కాపాడడానికి చట్టం ఉంది, న్యాయవాదులు ఉన్నారు, మేము చూసుకుంటున్నాము, మాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఐషా మీరా కేసు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ నేరస్తుల ప్రభావము వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉన్నది. కాబట్టి మనం ఈ కేసు ద్వారా దీన్ని ఇక్కడే వదిలేయకుండా ఇవి కొన్ని రోజుల నినాదాలు, ఈ ప్రదర్శనలు కాకుండా ఈ కేసును ఒక బెంచ్ మార్క్ గా తీసుకుని మొత్తం వ్యవస్థల్లోనే మార్పు వచ్చే వరకు ఎవరు విశ్రమించకూడదన్నది మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి. చర్చలు కాదు సార్, జస్టిస్ కోసం ప్లాక్ కార్డ్స్ కాదు సార్, ఒక యుద్ధమే చేయాలి. యుద్ధం చేస్తే గానీ దీన్ని అరికట్టగలుగుతాం. దీనికి అన్ని రంగాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ప్రతి రంగం అనకూడదేమో, ప్రతి తల్లి తండ్రి సమస్య ఇది. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాలి. దాదాపు మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు
ఎంతోమంది అమరవీరుల్ని మనం పోగొట్టుకున్నాం. అట్లాగే దీని యుద్ధంలో కూడా ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుని కనుక ఇప్పుడు కనుక మనం దీన్ని పులి స్టాప్ పెట్టకపోతే ఎటువంటి పరిణామాలు తీసుకొస్తుందో ఎవరికీ తెలియదు. రజనీ గారు, చివరిగా యాక్చువల్గా ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాం మేము, లేకపోతే మేము ఈ దీంట్లో ఈ రిజర్వేషన్ పెంచడం జరిగింది, రాయితీలు ఇచ్చాం, లేకపోతే వీళ్ళకి బస్సు ఫ్రీ సర్వీసులు ఇచ్చాం, ఇవన్నీ చెప్తున్నారు. కాకపోతే ఈ చర్చా వేదిక ప్రకారం మనకు కావాల్సింది రిజర్వేషన్లు, ఆడపిల్లలకి రిజర్వేషన్లు కాదు. మనకు కావాల్సింది ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణకు కావాలి. అటువంటి చట్టాలు చెయ్యాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల ఎదురు తిరగాలి. ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఎందుకు, మేము కష్టపడి చదువుతాం, మా ప్రాణానికి రక్షణ ఇవ్వండి, మా మానానికి రక్షణ ఇచ్చేటటువంటి చట్టాలను తీసుకురండి. మా మీద జరిగినటువంటి అన్యాయానికి 1 డేలో పరిష్కారాన్ని చూపించగలిగే చట్టాలను మీరు తీసుకురాగలరా అని మనం గనక ప్రభుత్వాలను కనుక ప్రశ్నించే పరిస్థితి ఆడపిల్లలకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఈ సమస్యకు పరిష్కారం అవుద్దని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? సార్ అలా 100% అవ్వదు సార్. ఇది భారతీయ శిక్షాస్మృతి, అరబ్ కంట్రీలు కాదు. మీరు అన్నట్టుగా 1 రోజులోనో లేకపోతే దిశ యాక్ట్ తెచ్చినట్టు 21 రోజుల్లోనో అవ్వదు సార్. ఎందుకంటే అక్కడ ప్యానెల్లో ఉండే డాక్టర్లకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి, లేకపోతే కొంత క్లూస్టూమ్ ఇన్ఫర్మేషన్ రావడానికి, లేకపోతే కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడానికి లాంగ్ 1 month 2 months 3 months అట్లా పడుతుంది సార్. స్పీడీ ట్రయల్ జరగాల, 6 months లో ఆర్గ్యుమెంట్స్ జరగాల, 1 year లో అవ్వాలన్నట్టుగా కనీసం మినిమం ప్రయారిటీ ఇవ్వాలి. అలా చట్టాలు చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 21 రోజుల్లో ఉరితీయమంటే, ఇప్పుడు దిశ కేసు చూడండి, 4 రోజుల్లో అంటే 4గురిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసేసి వారు ఏం చెప్పారంటే, 2వ రోజు నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రాసుకురావాలి సార్. ఈ రోజు పోలీస్ అధికారిని అడిగా, సార్ ఆ 4గురు ఏమేం చేశారో చెప్పండి సార్, నేను వాళ్ళ వైపు వాదిస్తానంటే, రేపు రండి రజనీ గారు, రేపు మాట్లాడిస్తాను, వాళ్ళ ప్రోటోకాల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు. పొద్దునే చంపేశారు. సో ఆ 4గురితో రాయించుకొని ఉంటే స్టేట్మెంట్ వాళ్ళు చేశారా చేయలేదా, ఆ టైంకి అక్కడ ఉన్నారా, పోలీసులు బైక్ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది. అంటే ఇక్కడ నేరస్తుడికి కూడా మాట్లాడే అవకాశం కల్పించాలా, అతను నేరం చేశాడా చేయలేదో చెప్పుకునే అవకాశం కల్పించాలా. ఇమీడియట్ గా మీరు అన్నట్టు ఊరు తీసేయమంటే సత్యంబాబు చచ్చిపోయి ఎప్పుడుకో 14 ఏళ్ళు అయిపోయి ఉండేది, ఇప్పటికీ బతుకుండేవాడు కాదు. సో కొంత వెసులుబాటు అవకాశం కల్పించాలి. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఒక ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించినోడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే అతని మర్మావయవాన్ని కట్ చేసింది. అది బాగా న్యూస్ లో హల్చల్ అయిపోయింది. తర్వాత నన్ను ఎవరో 2-3 టీం అడిగారు ఫోన్ చేసి, అంటే స్టూడెంట్స్ టీం ఆర్గనైజేషన్ అడిగారు, మేడం అసలు ఆ ఆడబిడ్డ అంత అమానుషంగా చేసేసింది, ఆ అమ్మాయిని ఉరితీరా లేకపోతే అరెస్ట్ చేయరా అంటే, ఏం చేస్తారు సార్, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది పెద్దదో చిన్నదో లోపలేస్తారు, బెయిల్ మీద బయటకు వచ్చింది. అదేంటి మేడం ఆడపిల్లలు అలా తిరగబడ్డారు, ఊరుకుంటారు, మరి తప్పు చేస్తే చట్టం వచ్చింది, న్యాయస్థానం వచ్చింది, పోలీసులు వస్తారు, పేరెంట్స్, ఇప్పుడంతా లేదు సార్. ఎక్కడ చట్టాలు అక్కడే, మహా అయితే 3 నెలల లోపల ఉంటారేమో, బయటకు వస్తారేమో అనేటప్పటికి వెన్నులో వణుకు పుట్టింది సార్. ఆడపిల్లల్ని ప్రేమించి అనుభవించి వదిలేద్దాం అనుకున్న కొంత టీం మొత్తానికి ఇది గ్రూపుల్లో స్ప్రెడ్ అయిపోయింది. అరే నువ్వు నీ లవర్ కనుక హ్యాండ్ ఇచ్చేటట్టయితే తొందరగా హ్యాండ్ ఇవ్వు, లేట్ అయ్యే కొద్ది నీ హ్యాండ్ కట్ చేసిద్దా, ఇంకేం కట్ చేసిద్దా అని ఒక భయం కలిగింది సార్. చట్టం ఇలాగే ఉంటుంది, తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు, ఇంకొకరు ఉంటారు. మనకి అన్యాయం జరిగినప్పుడు మనల్ని తిరగబడమని చట్టమే ఇచ్చింది సార్. ఆడబిడ్డ ఆత్మరక్షణ కోసం నువ్వు చంపినా కూడా అది తప్పు కాదని సుప్రీంకోర్టు చట్టాలే ఇచ్చింది, కానీ మనమే తిరగబడలేకపోతున్నాం. ప్రతి క్లాసుల్లో ఎంసెట్ సిలబస్, ఐసెట్ సిలబస్లు చెప్తున్నారే కానీ ఒక కర్రసామో, తనని తాను ప్రాణరక్షణ కల్పించుకోవడము, ఇవన్నీ కూడా నేర్పించాలి సార్. కరాటీ కుంకుమ ఆడపిల్లలకు ఉండాల. వాళ్ళు ఇప్పుడు అత్యాచారం చేస్తుంటే దిశ యాప్ నొక్కి పోలీసు వాడు వచ్చే వరకు వెయిట్ చేయకూడదు, తల్లిదండ్రులకు చెప్పి వాడు పిలిచే వరకు వెయిట్ చేయకూడదు. వాడు యాసిడ్ ముఖం మీద పోయిపోతుంటే వాడి మర్మామయ మీద కొట్టి అక్కడి నుంచి పారిపోయే టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఇవి ప్రతి స్కూల్లో మినిమం సబ్జెక్ట్ లాగా నేర్పించాల్సిన బాధ్యత టీచర్స్ కి, ఈ విద్యాశాఖకి ఉంది సార్. అంతేగాని చట్టాలు వస్తాయి, లేకపోతే చుట్టాలు వస్తారు, పేరెంట్స్ కి చెప్పాలి, ర్యాగింగ్ కేసు పెట్టాలి. ఎన్ని కేసులు ర్యాగింగ్ కేసుల్లో ఇలా పెడితే అలా బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడు నా వెనకాల ఎవరున్నారో తెలుసా అంటే కొంత మనం కూడా తిరగబడాల్సిన ఆవశ్యకత ఉంది సార్. అలా అని చంపమని చెప్పట్లేదు, తిరగబడడం అనేది ధర్మం, అది సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకో. ఆ మధ్య కాలంలో ఏది జరిగినది తప్పు కింద కాదు, దాన్ని పడ్డన ప్రూవ్ చేసుకోవాలి, అది మినిమం బాధ్యత సార్. ఓకే అండి. రజనీ గారు, యాక్చువల్గా సమయభావం వల్ల మనం ఈ చర్చ కార్యక్రమాన్ని ముగిద్దాం. యాక్చువల్గా అంటే మనం అనుకున్న ఈ చర్చ మొత్తంలో ఒకటి భయం, 2 బాధ్యత, సార్ చెప్పినట్టు భక్తితోనే బాధ్యత వస్తుంది. సో ఎప్పుడైతే బాధ్యత ఉందో అతనికి ఆటోమేటిక్గా భయం కూడా వస్తుంది. అంటే ఈ భయం అనేటటువంటిది 2 రకాలండి. ఒకటి
ఒక ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అండి. రెండోది స్పిరిచువల్ కంట్రోల్స్. ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే వాడు ఒక బౌండరీ నుంచి వాడు చుట్టూరు ఒక జైలు లాంటి పెట్టామనుకోండి, అది ఇంజనీరింగ్ కంట్రోల్. వాడు దాన్ని దాటుకుని రావాలంటే అది పగలు కొట్టుకుని రావాలి, దట్ ఈజ్ ఇంజనీరింగ్ కంట్రోల్. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే ఏమొస్తుందండి, నేను కనుక బౌండరీ ఏముండదు, నాకు దీని నుంచి బయటికి వెళ్తే ఊరుకోరు అన్న విషయం, లేదా నేను పనిషబుల్ అన్న భయం ఉందనుకోండి, దట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. మూడోది సెల్ఫ్ కంట్రోల్, ఆ భక్తితో వచ్చేటటువంటి కంట్రోల్ అండి. అంటే ఇటువంటి దానికి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఒకటి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పర్సనల్ ఎడ్యుకేషన్, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ఎడ్యుకేషన్ మనం ఆడపిల్లలకి ఇవ్వాలి. అట్లాగే వాళ్ళు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా బయటపడాలనేటటువంటిది ఎడ్యుకేషన్, అది తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా టీచర్స్ అవ్వచ్చు, ఒక సపరేట్ కరికులం పెట్టి స్కూల్లో కూడా ఎడ్యుకేట్ చేయటం అనేటువంటిది కూడా జరిగి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. మీరందరూ కూడా ఈ యొక్క యుద్ధాల్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేద్దామని ఈ యొక్క దీని ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కలకత్తా డాక్టర్ కేసులో జస్టిస్ జరగాలని, తొందరగా జస్టిస్ జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుందాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.